మనం వ్యక్తిగతంగా దురాశకు వెళ్ళి దుఃఖాన్ని కొని తెచ్చుకొని లేని వాటిని ఉన్నట్టుగా ఊహించుకొని ఏదో కావాలని ఏదో చేసి కష్టాలు, నష్టాలు, అవమానాలు తెచ్చుకునే దుఃఖం ఒకటైతే, ప్రియులారా ప్రభువు కొరకు ప్రభువును వెంబడిస్తూ ఆయన రాజ్యవ్యాప్తిలో ప్రియులారా నువ్వు ఆ ప్రయాణం చేస్తున్నప్పుడు, ఆ పని చేస్తున్నప్పుడు నీకు కలిగేటువంటి శ్రమలు, దుఃఖం ఉంది కదా, ఈ దుఃఖానికి, శ్రమకు పరమార్థం ఉంది, అర్థం ఉంది, తగిన ప్రతిఫలం ఉంది. రెండవది ఎంతో తృప్తి ఉంది ప్రియులారా. ఇప్పుడు ఒకవేళ నా ప్రభువును బట్టి నీకు ఏదైనా కష్టం, ఏదైనా ఇబ్బంది, ఏదైనా అవమానం, ఏదైనా మరణం ప్రియులారా నీకు కలిగినప్పుడు, ఒకటి నా దేవుడు దయ నీ మీద విస్తారంగా ఉంటుంది. రెండవది ప్రియులారా మిగతా ఉన్నటువంటి క్రైస్తవ ప్రజలు కానీ అన్ని జనుల యొక్క దయ కూడా నీ మీద ఉండటానికి అవకాశం.